హలో పిల్లలు, ఎలా ఉన్నారందరూ? ఇవాళ నేను మీకోసం తీసుకొచ్చిన కథ ఏంటో తెలుసా? మనందరం బాగా నేర్చుకోవాల్సిన నీతి ఉన్న ఒక చక్కటి కథ. ఆ నీతి ఏంటో తెలుసా? టు సర్వ్ హ్యుమానిటీ ఈజ్ టు సర్వ్ గాడ్. మానవ సేవే మాధవ సేవ. ఈ కథ మన పురాణాల్లోంచి తీసుకున్నది. పురాణాలు అంటే స్క్రిప్చర్స్. మనకి స్కూల్లో సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్ట్స్కి టెక్స్ట్ బుక్స్ ఉన్నట్టే హిందూయిజంలో మనకి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని నేర్పించే టెక్స్ట్ ప్రిజర్వ్ చేసిందే పురాణాలు. అవి చాలా రకాలున్నాయి. వాటిలో రకరకాల కథలు మనకి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తాయి. అలాంటి పురాణాల్లో ఒకటి స్కాంద పురాణం. ఈ స్కాంద పురాణంలోని కాశీఖండంలోనిది ఈ కథ. కాశీఖండంలో అన్ని శివుని కథలు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఈ కాశీఖండంలోనిది. ఈ కథ మన దేశంలో వింధ్యా పర్వతాల దగ్గర చాలా కాలం క్రితం జరిగిన కథ. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా? అనగనగా చాలా కాలం క్రితం వింధ్యా పర్వతాల దగ్గరలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి దగ్గరలో ఒక చిన్న ఊరిలో కొంతమంది ఆటవికులు నివసిస్తూ ఉండేవారు. ఆటవికులంటే ఎవరో తెలుసు కదా పిల్లలు? ట్రైబల్ పీపుల్. వీళ్ళు అడవికి దగ్గరలో నివసిస్తుంటారు. వాళ్ళకి బోలెడు విద్యలు తెలుసు. బాణాలు వెయ్యడం, అడవిలో ఉండే చెట్ల గురించి, అక్కడ దొరికే రకరకాల పండ్లు, కూరగాయలు, మెడిసినల్ ప్లాంట్స్ గురించి వీళ్ళకి బాగా తెలుసు. అక్కడ ఉండే యానిమల్స్, వాటి బిహేవియర్ కూడా బాగా తెలుస్తుంది. ఆ ఊరికి ఒక హెడ్ ఉండేవారు. ఆయన పేరు పింగాక్ష. ఆయన ఒక హంటర్, అంటే వేటగాడు. యూజువల్గా వేటగాళ్ళు యానిమల్స్ని, బర్డ్స్ని అన్నిటినీ హంట్ చేస్తూ ఉంటారు. ఆ హంట్ చేసిన వాటిని సేల్ చేసి మనీ చేసుకుంటుంటారు. కానీ ఈ పింగాక్ష అనే ఆయన చాలా మంచివాడు, చాలా దయగల వ్యక్తి. ఆయన బర్డ్స్ని, సాధు జంతువుల్ని, అంటే సాఫ్ట్ యానిమల్స్ లైక్ కౌస్, హార్సెస్, షీప్, ర్యాబిట్స్, పీకాక్స్, ఎలిఫెంట్స్, గోట్స్, పిగ్స్ అలాంటి వాటిని హంట్ చేసేవారు కాదు. ఓన్లీ వైల్డ్ యానిమల్స్, దట్టు విలేజెస్ని అటాక్ చేసే వాటిని మాత్రమే హంట్ చేసేవారు. సో ఆయనతో పక్షులు, సాధు జంతువులు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవి. ఆయన ఆ ఏరియాకి ఒక ప్రొటెక్టర్గా కూడా ఉండేవారు. ఎవరైనా బాటసారులు ఆ అడవి నుంచి వెళ్ళాలంటే భయపడేవారు కాదు. ఎందుకంటే అక్కడ పింగాక్ష ఉన్నారు కదా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆయన ప్రొటెక్ట్ చేసేవారు. వాళ్ళు ఆ అడవి సేఫ్గా దాటి వెళ్ళడానికి హెల్ప్ చేసేవారు. ఆయనకి ఒక చిన్న ఆర్మీ లాంటిది కూడా ఉండేది. వారందరూ ఆ పల్లెలో ప్రజలే. పింగాక్షిని వెంటే ఉంటూ ఆయన చేసే మంచి పనులకు హెల్ప్ చేస్తుండేవారు. ఇంతకీ బాటసారులంటే ఎవరో తెలుసు కదా పిల్లలు? ట్రావెలర్స్ అన్నమాట. ఇది వరకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే మధ్యలో అడవి మార్గంలో వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ అడవి మార్గాలు యూజువల్గా ఐసోలేటెడ్గా ఉండేవి. అందుకే ఎక్కువగా దొంగలు ఆ ప్లేస్లో కాపు కాస్తూ ఉండేవారు, అంటే వెయిట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ దారిలో ఎవరైనా వెళ్తూ ఉంటే వారిని అటాక్ చేసి వాళ్ళ దగ్గరున్న వాల్యుబుల్స్ లైక్ డబ్బులు, నగలు దోచుకుని వారిని కొట్టి పంపించేసేవారు. అదీ కాక అడవిలో వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఆ ట్రావెలర్స్ని అటాక్ చేసేవి. అలా అని వాళ్ళు అడవి మార్గాన్ని అవాయిడ్ చేయలేరు. బికాస్ ఆ రోజుల్లో వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్స్ ఏవి ఉండేవి కాదు. సో ట్రావెలర్స్ అడవి దాటాలంటే భయపడేవారు. కానీ ఈ పింగాక్ష ఉన్న అడవి నుంచి ట్రావెలర్స్ ధైర్యంగా ట్రావెల్ చేసేవారు. అప్పుడప్పుడు కొంతమంది ట్రావెలర్స్ పింగాక్షిని కలిసి వెళ్లడం కూడా చేసేవారు. అప్పుడు పింగాక్షుడు వారికి పాలు, పళ్ళు, భోజనం లాంటివి పెట్టి వారు సేఫ్గా అడవి దాటేటట్టు చూసి పంపించేవారు.
because he was a nice man and used to protect them. అయితే ఒకసారి ఇలానే కొంతమంది ట్రావెలర్స్ పక్కూరిలో ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యి వారి ఊరికి బయలుదేరారు. మధ్యలో ఈ అడవి మార్గం వచ్చింది. వారు నడిచి వస్తూ ఉంటే అక్కడి దొంగలు వారిని అటాక్ చేశారు. వెంటనే వాళ్ళు పింగాక్ష పింగాక్ష అని అరవడం మొదలుపెట్టారు. వారి ఆర్తనాదాలు విన్న పింగాక్షుడు వారి అరుపులు వినిపిస్తున్న దిశగా వెళ్ళాడు. అక్కడ ఆ దొంగలు ఆ బాటసారులని బంధించి ఉంచడం చూశాడు. వెంటనే ఆ దొంగల మీద ఆరోస్ వేయడం మొదలుపెట్టాడు. వారు పరిగెడుతూనే తిరిగి పింగాక్షుని మీద బాణాలు వేశారు. పింగాక్షుడికి దొంగలకి మధ్య కొంతసేపు యుద్ధం జరిగింది. ఈలోపు పింగాక్షుని ఆర్మీ అక్కడికి వచ్చి ఆ దొంగల్ని కొట్టారు. దాంతో ఆ దొంగలు పారిపోయారు. కానీ పింగాక్షునికి చాలా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలకి ఆయన కింద పడిపోయారు. తన ఆర్మీ తనకు సాయం చేయబోతే ముందు వెళ్లి ట్రావెలర్స్ కి భోజనం పెట్టి వారిని సేఫ్ గా అడవి దాటించమని పింగాక్షుడు తన ఆర్మీతో చెప్పాడు. వెంటనే వాళ్ళు ట్రావెలర్స్ ని రమ్మని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ట్రావెలర్స్ పింగాక్షునికి థ్యాంక్స్ చెప్పి వారి వెంట వెళ్లిపోయారు. వాళ్ళందరూ వెళ్లిపోయాక తనకి తగిలిన దెబ్బలకి లేచి ఇంటికి వెళ్లే ఓపిక లేక అక్కడే కొంత దూరంలో కింద పడిపోయాడు. శివ శివ, నాకు ప్రాణం పోయేటట్లుంది అంటూ ఉన్నాడు. అప్పుడు ఆయన ముందు శివుడు ప్రత్యక్షమై ఆయన శక్తితో పింగాక్షుని దెబ్బల్ని నయం చేసేసి అతనికి మళ్లీ ఎనర్జీ ఇచ్చేశాడు. ఎనర్జీ వచ్చిన పింగాక్షుడు శివుడి ముందు మోకరిల్లి ఆయనకి నమస్కరించి ఇలా అడిగాడు. ఓం నమ శివాయ. స్వామి, మీరు నా ముందు ప్రత్యక్షమై నన్ను బ్లెస్ చేశారా? ధన్యోస్మి స్వామి. కానీ మీరు ప్రత్యక్షమవ్వాలంటే ఎన్నో పూజలు తపస్సులు చెయ్యాలట కదా. నేను పూజలు చేయలేదు, తపస్సు చేయలేదు. పైగా చదువురాని వాడిని, మంత్రాలు చదవడం కూడా రాదు. నేను స్తోత్రాలు కూడా ఏమీ చెయ్యలేదు. నొప్పితో శివా శివా అని 2 సార్లు అనడం తప్ప నేను ఇంకేమీ చెయ్యలేదు. అలాంటి నా ముందు మీరు ప్రత్యక్షమై గాయాలన్నీ నయం చేసి చావబోతున్న నన్ను బ్రతికించారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి స్వామి అన్నాడు. అప్పుడు శివుడు, పింగాక్ష, నువ్వు చదువుకోకపోయినా పూజలు తపస్సులు చేయకపోయినా ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఉంటావు. అలాగే అందరితో మంచిగా ఉంటావు. నీకు దయ ఎక్కువ. ఇలాంటి నీ మంచి లక్షణాలు అందరికీ ఉండవు. నీలా అందరూ మంచిగా ఉండి తోటివారికి చేతనైన సాయం చేయగలిగితే అది పూజలు తపస్సులు కన్నా గొప్పది. మానవ సేవే మాధవ సేవ. అదే నా తత్వం. నీ ఈ గుణానికి మెచ్చి నీకో వరం ఇస్తున్నా. ఇకపై నుంచి నైరుతి దిక్కుకి నువ్వే అధిపతివి. అక్కడున్న రాక్షసులు మనుషులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నీ మంచితనంతో నీవు వారిని సంస్కరించి వారిని నీవే కంట్రోల్ చేయగలవు అని అన్నారు. అతనిని నైరుతి దిక్కుకి అధిపతిగా ప్రకటించి శివుడు మాయమైపోయాడు. అప్పటినుంచి పింగాక్షుడు నిరుతి అనే పేరుతో నైరుతి దిక్కుని రూల్ చేస్తూ ఉన్నారు. అక్కడున్న రాక్షసులని తన మంచితనంతో కంట్రోల్ చేస్తూ అక్కడున్న రాక్షసుల నుంచి మనల్ని సేవ్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ నైరుతి దిక్కు అంటే ఏంటో తెలుసా పిల్లలు? సౌత్ వెస్ట్. యునో, మనకి 4 దిక్కులున్నాయి, అంటే 4 సైడ్స్ అన్నమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సౌత్కి వెస్ట్కి మధ్య ఉన్నదే సౌత్ వెస్ట్, నైరుతి. ఆ నైరుతికి నిరుతి అధిపతిగా ఉన్నంతకాలం మనల్ని అక్కడ ఉన్న రాక్షసులు ఏమీ చెయ్యలేరు. హోప్ ఇవాల్టి కథ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ రిమెంబర్, ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్ అండ్ బీ కైండ్. ఇతరులకి సాయం చేసి మనం మంచిగా ఉంటే గాడ్ విల్ ఆల్వేస్ బీ ప్లీజ్డ్ విత్ అస్. దేవుడు తన ఆశీర్వచనాలు ఎప్పుడూ మనకిస్తూనే ఉంటాడు. రిమెంబర్ కిడ్స్, టు సర్వ్ హ్యుమానిటీ ఈజ్ టు సర్వ్ గాడ్.
మానవ సేవే మాధవ సేవ. ఓకే పిల్లలు, మళ్ళీ ఇంకో మంచి కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.